భారతదేశం ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రధానమంత్రి? మీకు తెలుసా? నాకు తెలుసు తాత, మొన్ననే తెలిసింది. మాత్రాన్ని ప్రజలు చెప్పుకుంటున్నారు. నరేంద్ర మోదీ సాబాని విషయం చెప్తున్నారు. ఎన్నంటే నేతని, ఎమ్మంటే మోళ్ళని, ఓ అంటే ఓళ్ళని, దీన్ని డెవలపని, అవి అంటే ఇండియాని సాక్షాత్ నేమ్ నరేంద్ర మోదీ సాబు గారని. हेलो, वेलकम, नमस्ते, आदाब, धन्यवाद। क्या हाल है? सब बढ़िया। सुबह के 6:30 बज रहे और मैं जा रहा हूँ सुबह नहीं, आज नहीं जा रहा मैं। आज ना खाने जा रहा हूँ, ना आज कहीं घूमने जा रहा हूँ। आज कुछ इंटरेस्टिंग करने जा रहा हूँ। ठीक है, समझ रहे हो ना? इंटरेस्टिंग। अब इंटरेस्टिंग का मतलब क्या है कि मैं जा रहा हूँ एक नहीं, किसी के साथ कुछ इम्पोर्टेंट, कुछ खास लोगों के साथ टाइम स्पेंड कर जाना है, मेरे दोस्त के साथ। मेरा दोस्त आता ही होगा। अबे यार, ये डाक क्यों है? तो मेरा दोस्त आता ही होगा यहीं घर के बाद। कल बोला था सुबह 7 बजे आएगा सारा, मुझे 6:30 बजे उठा के बोलता है मैं आ रहा हूँ। नींद की ऐसी लगी है, आधे घंटे पहले वाले पर फिर भी 6:30 बजे इज नॉट बैड उठना। और मैं एकदम छत पे एकदम रिस्क लेके शॉट निकाल रहा हूँ। अरे मैं कुछ बोलना है, बोलिए। वेलकम बैक टू द चैनल एवरीवन, आई होप यू गाइस आर डूइंग एब्सोल्युटली फाइन। तो चलिए, मैं तब तक थोड़ा शॉर्ट में समझा देता हूँ। जब तक मेरा दोस्त आ रहा है तब तक थोड़ा शॉर्ट में समझा देता हूँ कि आज करेंगे क्या। तो मैं और मेरा दोस्त का नाम कृष्णा, वो अभी से आपको वीडियो में दिखता रहेगा। हम बहुत कुछ इंटरेस्टिंग करने वाले, बहुत प्लान किए, करेंगे, करते रहेंगे। इस बार वीडियोस दिखने होंगे, आते रहेंगे, ठीक है? तो फिर आज हम जो खास इंसान हैं हमारे लिए, वो होंगे हमारे जो बाहर हमें जो बेगर्स मिलते हैं, ठीक है? बेगर्स जो भी मिलते हैं, उनका स्ट्रगल क्या होता है, उनका जितना भी दुख होता है, तो हम जानते कि वो मेहनत करते हैं कि नहीं करते। तो हम जाएंगे उनके साथ, थोड़ा वक्त बिताएंगे, वक्त बिता के देखते कि वो कैसा रिस्पॉन्ड नहीं है, मतलब उनका एक्चुअल स्ट्रगल क्या है, उनसे ही पता चलेगा। हम जितना सोचते हैं उनसे कहीं ज़्यादा उनका स्ट्रगल है। हम उनसे जाके बात करेंगे तो एक्चुअल स्ट्रगल उनसे पता चलेगा कि कैसा क्या होता है। तो बस సో హలో గైస్, ఎవ్రీ వీక్ వచ్చినట్టు ఈ వీక్ కూడా వీఆర్ రెడీ విత్ యువర్ న్యూ కాన్సెప్ట్. సో మనం ఎక్కడెక్కడో చాలామందిని, అంకుల్స్ని, తాత వాళ్ళని, మన ఇంట్లో తాతయ్యలు ఎలా ఉంటారో అలా రోడ్డు మీద చాలామందిని చూస్తూ ఉంటాము. వాళ్ళకి తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. సో ఇవాళ వాళ్ళతోనే ఒక వీడియో తీయబోతున్నాం అనమాట మనము. సో తాత చెప్పండి, అసలు మీ పేరేంటి? అవునా, నా పేరు రవీంద్ర అని అంటున్నారు. రవీంద్ర సన్నప్పని. రవీందర్, ఓకే సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు తాత? మీ అసలు ఊరు ఎక్కడ, మీది ఏంటి? అయ్యా, నేను పుట్టింది ఎక్కడో నాకు తెలియదు, కానీ బతికింది కానీ పుట్టింది కానీ అది వేరే విషయం. స్టేట్ ఆఫ్ తెలంగాణ విషయం గురించి నేను చెప్పుకుంటున్నాను. ఆధార్ కార్డు ఇక్కడలే, అకౌంట్ ఇక్కడలే, మొత్తం A to Z ఇక్కడ వాడిని. ఓకే, కానీ నాకు ఎవరు లేరు అని మంచిగా ఈ రోడ్డు మీద బతుకుతున్నాను, కింగ్ లాగా విషయం చెప్పగలుగుతున్నాను. రోడ్డు మీద బతుకుతున్నా, కింగ్ లాగా బతుకుతున్నారు. సో చాలా మంది ఎవరైతే మాకు లైఫ్ బాగాలేదు, మాకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సూసైడ్ చేసుకుంటున్నాము, మేము ఫెయిల్యూర్స్ అనుకుంటారో, ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ తాత. బయట ఉన్నామా, ఎక్కడున్నామా, లోపల ఉన్నామా, డబ్బు ఉందా లేదా మ్యాటర్ కాదు, కింగ్ లాగా బతుకుతున్నామా లేదా అది మ్యాటర్. సో తాత చెప్పండి, మీరు ఏమైనా చదువుకున్నారా చిన్నప్పుడు? మీ కుటుంబం ఒక విషయం చెప్పాలంటే, మరో విషయం మీరు గుర్తుపెట్టుకున్న విషయం, నాకు చదువు అంటే రాదు, నాకు ఆ సంతకం అంటే నాకు కాదు. ఓకే, అయినా సరే ఎక్కడెక్కడ బతకన్న విషయం, తెలియనిపోతున్న విషయం.
ఓకే. ఎక్కడ బతికేదని విషయం చెప్పాలంటే అనిల్ అంబానీ ముఖేష్ తండ్రి గిరి అంబానీ చచ్చిపోతే మాతా పిల్ల గురొచ్చేతో నేను ఎవరి ముక్కలు ప్యాకాడుకున్నానే ఎవరికి తెలియని విషయం ఇది. ఓకే తాత. సో మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీకు భార్య పిల్లలు మీ కుటుంబం ఎవరు ఉన్నారా? నాకు తెలియని వారు నానాన్ని పిలిచిన వాళ్ళు లేరు, కానీ నడులో చాలా కోట్ల మంది నడుస్తున్నారు. ఓకే. అందరూ తండ్రి తండ్రి అంటున్నారు, తాత తాత అంటున్నారు, కానీ ఎవరు నన్ను ఒకరోజు ఇబ్బంది పెట్టలేదు విషయాలు ఇవి. ఓకే. ప్రతి ఒక్కరు మీలాగా నాకు ఆహారం పెడుతున్నారు. చూడండి, తినండి తినండి, మీరు తింటూ మాట్లాడదాం. ఈ రకంగా నాకు ఆహారం పెడుతున్నారు, కట్టుకున్న బట్టలు ఇస్తున్నారు, అప్పుడు ఎంతో ఆనందంగా సంతోష పెడుతున్నారు. నన్ను ఎవరు కూడా ఈ రోజు వరకు బాధ పెట్టలేదు. నేను ఎట్ల వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. తింటూ ఉండి కూడా ప్రతి ఒక్క మాట కూడా కింగ్లాగా మాట్లాడగలుగుతున్నా. ప్రతి ఒక్క ఆరోగ్య ఆనందాలతో మీరు సంతోషంగా ఉండాలని ఆలోచనలో కూడా ఆగిపోతున్నాను. ఓకే తాత. మీరు మీ పరివారం చల్లగా ఉంటే నాలాంటి వాళ్ళని బిచ్చి వాళ్ళని ఓకే తాత. ఓకే. గొప్ప వాళ్ళని. ఇప్పుడు మీరు రాత్రిపూట ఎక్కడ పడుకుంటారు? పొద్దునంత ఎక్కడ తిరుగుతారు? భోజనం ఎట్లా? అయ్యా, ఒక మాట చెప్పాలంటే రెండో విషయం చెప్పలేని మాట ఇది. ఆహారం ఏ రకంగా వచ్చిందో మీరు ఎవరు నాకు తెలుసా? తెలియదు. దాన్నే దేవుడు అంటారు. దేవుడు ఎక్కువ అంటే మీరు చూడలేదు అంటారు. దేవుడు నా కళ్ళ ముందు ఉన్నాను నేను అంటారు. ఇది ఆహారమే మహా భాగ్యం అనే విషయం కూడా చెప్తారు. నాకు ఈరోజు కాదు, ఈరోజు ఏదంటే అల్ప బట్టల కానించి, ఓవచ్చి కానించి, వైద్యపై వాటర్ ప్లాంట్ కానించి ఎక్కడి నుంచో ఆహారాలు. సో గాయస్, మనం ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాము. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. మన దగ్గర ఒక 20, 50, 100 రూపీస్ ఎంత ఉంటుందా, దారిలో వెళ్ళేటప్పుడు ఒక 2 ప్లేట్స్ టిఫిన్ కొని ఇలాంటి తాత వాళ్ళకి ఇస్తే మనం ఒక పూట తిండి కడుపు నింపిన వాళ్ళం అవుతాం వాళ్ళకి. సో తాత చెప్పండి, ఇంకా మీరు ఎట్లా, మీ జీవనాధారం ఎట్లా, డబ్బులు ఎట్లా వస్తుంటాయి? ఏమైనా జ్వరము, సర్ది అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తుంటారు? నాకు కళ్ళ కనబడినప్పుడు మన ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. ఎల్వి ప్రసాద్ కళ్ళ బాగాలేనప్పుడు. ఓకే. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు యశోద హాస్పిటల్ వెళ్ళాడు. యశోద హాస్పిటల్ కూడా లేదా? ఓకే. సో మీకు బీపీ, షుగర్ ఇలాంటి హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా? సో మనం అందరం ఇది కూడా చాలా నేర్చుకోవాలి. మన ఇంట్లో తాతయ్యలే కానివ్వండి, బయట కానివ్వండి, చాలా ముసలి వాళ్ళు ఉంటారు. మనం ఏసీల్లో బతుకుతున్నాము, రాయల్ లైఫ్ బతుకుతున్నాము, అయినా మన ఇంట్లో వాళ్ళందరికీ బీపీ, షుగర్, హార్ట్, కీళ్ళ నొప్పులు ఎక్సెట్రా రకరకాలు ఉంటాయి. ఈ తాతను చూడండి, స్టిల్ హీస్ జమ్, ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు చూడండి. హీ నాట్ ఈవెన్ స్టే ఇన్ ఏ రూమ్, రోడ్ మీద తింటారు, రోడ్ మీదనే పడుకుంటారు. సో చెప్పండి తాత, ఇంకా మీకు నా దగ్గర ఒక క్వశ్చన్ ఉందన్నమాట. గైస్, మై క్వశ్చన్ ఈజ్, తాత మీకు రోడ్డు మీద 1,00,000 రూపాయలు దొరికినాయి, ఇంకో దగ్గర ఒక మనిషిని కాపాడాలి, మీరు 1,00,000 రూపాయలు తీసుకుంటారా, ఆ మనిషిని కాపాడతారా? 1,00,000 రూపాయలకి ఇచ్చేసి ఒక పూట నేను భోజనం తిని మిగతా పెట్టుకుని మంచిగా ఆరోగ్యంగా బతకమని చెప్తాను. అది తాత. సో 1,00,000 రూపాయలు వద్దు, మనకి మానవత్వం కావాలి. మంచి జన్మ అంటే మానవత్వం గొప్పదండి. ఓకే. సో గైస్, ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన విషయము. ఎన్నెన్నో నేర్చుకుంటున్నాం ఈ వీడియో నుంచి. మనం నార్మల్గా వీఆర్ సెల్ఫీ హ్యూమెన్స్ అంటేనే సెల్ఫిష్గా ఉంటాము. డబ్బులా మానవత్వం అంటే ఎవ్రీవన్ విల్ చూస్ డబ్బులు. బట్ తాతని చూస్తే నాకు నిజంగా చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. వాళ్ళ మానవత్వమే కావాలి నాకు అంటున్నాడు. సో తాత, ఇది చెప్పండి నాకు, ఒక రోజు మీకు దేవుడు సడన్ గా కనిపించి ఏవైనా ఒక కోరిక కోరుకో రవీందర్ అని అడిగితే మీరు ఏం కోరిక కోరుకుంటారు? నోట్ ది పాయింట్ యువర్ అండర్. తాత ఏమో చెప్తారంట, నా బతుకు గొప్పతనం కాదు, అందరి బతుకు ఆనందం నాకు కావాలనే దేవుడు నేను కోరుకుంటాను. మరి మనం చెప్పుకుంటాను. ఇది తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయం. మనందరం ఎవరం గుడికి వెళ్ళినా దేవుడా నేను బాగుండాలి, మా పేరెంట్స్ బాగుండాలి, నా గర్ల్ ఫ్రెండ్ బాగుండాలి అని కోరుకుంటాం. కానీ తాత మాత్రం అందరూ బాగుండాలని కోరుకుంటాడంట. ఇఫ్ దేవుడు కనుక ఒక రోజు కనిపిస్తే. అంతే కదా తాత? అంతే నాన్న. ఓకే. సో ఏం కాదు, అందరూ బాగుండాలి, అందరిలో ఒక్కనే ఆనందం, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి, అది ఆనందపడి ఉండాలి. అంతే కదా తాత? దిస్ ఈజ్ నెంబర్ 1. సో తాత, ఈ కరోనా అయినప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇంట్లో కూర్చొని వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. మీరైతే ఇక్కడ మంచిగా తిరుగుతారు. అంటే మేము ఈయన మళ్ళా మీకు తిండి వండు మీకు చాలా ఇబ్బంది అయింది అనుకుంటా. ఏం కాలేదు? ఏం కాలేదు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, మీలాంటి అన్నదాతలు ఇచ్చారు, కప్పుకోవడానికి బట్టలు ఇచ్చారు, తినడానికి ఆహారం ఇచ్చారు, మళ్ళీ ఒక బ్యాగ్తో సహా తయారు చేసి అలా చెప్పులు లేకపోతే చెప్పులతో సహా ఇచ్చారు. ఎవరు?
సార్ పేరు మేదిపట్నం చెప్పారంట. డైలీ ఆహారం రోజు పెడుతున్నారు, వారానికి ఒకటి, రోజుకి ఒక ఐటమ్ పెట్టి, నాకు కాదు వేల మందికి పెట్టారు. అది కరెక్ట్. ఇప్పుడు లాస్ట్గా ఇప్పుడు మీరు అంటే మంచిగా చాలా గట్టిగా ఉన్నారు. అవును. మీకన్నా ఇప్పుడు మా లాంటి వాళ్ళు కూడా ఉంటారు, అంటే మా ఏజ్ వాళ్ళు, మా ఏజ్ వాళ్ళు మంచి కాలు చేతులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఇట్లా పని చేయకుండా ఇట్లా రోడ్ మీద వాళ్ళని వాళ్ళని యాక్చువల్గా చెప్పాలంటే పనికి వాళ్ళని పోతంటారు, తిండి పోతంటారు, యాక్చువల్గా బిగ్గర్స్ అంటారు. దిస్ వర్కింగ్ మ్యాన్ అంటారు, దిస్ లైకింగ్ మ్యాన్ అంటారు. వాళ్ళ గురించి అంటే వాళ్ళ కోసం ఏమంటారు మీరు అక్కడ చెప్పండి. నా దృష్టిలో వాళ్ళని చెప్పాలంటే తిండిపోతూ తిరిగిపోతాను, రెండు విషయాలు చెప్తారు. మీరు ఒకటే అంటారు, వాళ్ళు కాలు చేతులు ఉంటే పని చేయండి, బెగ్గింగ్ నో బెగ్గింగ్. ఇప్పుడు నేను కూడా పని చేస్తున్నానే, మీరు కూడా పని చేస్తారు. మరి ఎవరిని అడగండి, నేను పని చేయకపోతే చెప్తాను, నా కడుపు కోసం. బాయ్స్ అంతే, వీళ్ళు అంటారు. ఇప్పుడు మన ఏజ్ వాళ్ళు కూడా చాలామంది సిగ్నల్స్ దగ్గర చాలా కనిపిస్తారు. దే హ్యావ్ దే లెగ్స్ అండ్ హ్యాండ్స్ మంచిగా చాలా ప్రాపర్గా ఉంటారు, బట్ దే వోంట్ వర్క్. మంచిగా వర్క్ చేసి బతకండి. ఆర్ జనరేషన్ లేదా మా ఏజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. తాత ఇప్పుడు చాలా ఓల్డ్, బట్ హీస్ సో ఫిట్, చాలా 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 పవర్గా చాలా ఫిట్ ఉన్నారు. ఇలాంటి ఫిట్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి? దే క్యాన్ డూ ఎనీథింగ్. వాళ్ళకి మంచి కాలు ఉంది, చేతి ఉంది, వర్క్ చేయండి, మంచిగా ప్రాపర్ ఉండండి, అంతే కదా. అవును. So guys, before winding up the session, I have few questions to తాత జనరల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో తెలుసుకుందాము. మనం రోజు డైలీ చూస్తుంటాం, ఎంతోమంది స్టూడెంట్స్ని మన ప్రధానమంత్రి కూడా తెలియదు. తాతని అడిగి తెలుసుకుందాం, వితౌట్ టీవీ, వితౌట్ న్యూస్ పేపర్, వితౌట్ ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తాతకి ఎక్కడి నుంచి వస్తుందో. సో తాత చెప్పండి, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్తారా చెప్పలేరా చూద్దాము. సో భారతదేశం ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రధానమంత్రి? మీకు తెలుసా? నాకు తెలుసు తాత, మొన్ననే తెలిసింది. మాత్రాన్ని ప్రజలు చెప్పుకుంటున్నారు, నరేంద్ర మోదీ సాబాని విషయం చెప్తున్నారు. ఎన్నంటే నేతని, ఎమ్మంటే మోళ్ళని, ఓ అంటే ఓలని, దేన్ని డెవలపని, అవి అంటే ఇండియాని నేమ్ నరేంద్ర మోదీ సాబు గారని. సో నరేంద్ర మోడీ తాత గ్రేట్ తాత నిజంగా. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మన నోరు ఉంది కదా, నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? అవునా, మీకు ఎట్లా తెలుసు? నాకు నిజంగా నా 10th క్లాస్ లో మా బయాలజీ మేడం చెప్పేంత వరకు తెలియదు తాత. 32 ఉంటాయి గ్యారెంటీ, నేను చెప్తాను. 32 రియల్లీ 32, దట్స్ గ్రేట్, మస్ట్ అప్రిషియేట్ తాత. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, మన ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు? అయ్యో ఫస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ క్రికెట్ కెప్టెన్ ఎవరు? ప్రెసెంట్ ధోని, ఐ డోంట్ నో. సో క్రికెట్ జూనియర్ కాబట్టి తాతకి లాస్ట్ మీకు గుర్తుందో ఎవరు చివరి క్రికెట్ కెప్టెన్? ధోని. ఓకే, సో మన చివరి ప్రశ్న ఇది తాత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పిచ్చికొండ కాదు, కళాకొండ చంద్రశేఖరరావు గారు. ఓ తాత గ్రేట్, మీ ఎనర్జీకి వి మస్ట్ అప్రిషియేట్ యూ. सो गाइस, हो गया आज का, लेकिन क्या था, हिंदी में निकालना था. इट्स फाइन, उनको हिंदी नहीं आती, हमने तेलुगु में बात की. हो सके तो मैं सबटाइटल्स दूंगा, यही है कृष्णा, निकाल रहे मार्क्स. సో గైస్, వి ఆర్ డన్ విత్ దిస్ వీక్ వీడియో. హిందీ में बात कर, ఇంకో వీడియోతో నల్లరిస్తూ ఉంటాము. హిందీ విల్ బి ఇన్ టచ్ ఇన్ హిందీ. నాకు హిందీ తోడా ముక్కలు వచ్చు కాబట్టి ఐ విల్ బి సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు, డోంట్ మైండ్, ఆర్ ఎల్స్ ఇన్ ఇంగ్లీష్. నాకు ముక్కలు వస్తుంది, ఎవరేమనుకోకండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ డూ కామెంట్, लाइक, शेयर, सब्सक्राइब. ओके, इसी तरह मैं और भी अच्छी तरह कंटेंट के साथ आऊँगा. हो सके तो मैं सबटाइटल्स देने के लिए ट्राई करूँगा, अगर हो सके तो. चलो यही इसको एंड करते हैं, as always. And before winding up the video, a small note. If you find anyone people like this తాత వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, ప్లీజ్ ట్రై టు హెల్ప్ దెమ్. మేము ఆర్డర్ ఇస్తున్నాం అనుకోకండి. హ్యుమానిటీతో కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ 20 రూపీస్ ఆఫ్ ఇడ్లీ, 20 రూపీస్ ఆఫ్ బోండా, ఎనీ కైండ్ ఆఫ్ టిఫిన్ ఆర్ మీల్స్, ఎనీథింగ్. సో మన నిఖిల్ తరపు నుంచి అయితే హీ డిస్ట్రిబ్యూటెడ్ స్వెటర్స్, క్లాత్స్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. Not me, he also did a great job. Actually idea was गुस्सा करते हो लोग, बंद करते. ठीक है, थैंक यू ब्रो, थैंक यू गाइस. फिर मिलते हैं इसी कंटेंट की तरह एक इंटरेस्टिंग के साथ. ठीक है, बाय बाय.